మారినాయి అంటే మా జబర్దస్త్లో జడ్జిలు కూడా అన్నిసార్లు మారలేదు. మన రిలీజ్ డేట్లు అన్నిసార్లు మారినాయి. మీ షోలోకి 8 కావాలని ఇది కూడా అలా అయితే మామూలు విషయం కాదు. ఎందుకంటే పోనీ ఇన్ని మారుకుంటూ వచ్చినా మనకు మంచిగా జరిగింది. కరెక్ట్ గా ఫలక్నామా దాస్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ రోజే మన మే 31 ఫలక్నామా దాస్ రిలీజ్. వెరీ గుడ్, సూపర్. ఆ రోజే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా వస్తుంది. కాబట్టి దాన్ని మించిన హిట్ నువ్వు ఫలక్నామా దాస్తోనే మాస్కా దాస్ అయినా కదా. ఇప్పుడు ఇంకో కొత్తది బర్త్డే బేసిక్ గా మాస్కా దాస్. యాక్చువల్లీ దిస్ విల్ బి యువర్ నెక్స్ట్ లెవెల్ 100%. ఇప్పటివరకు మీరు మీ జర్నీలో మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నారు, చేస్తున్నారు. ఆ మిగతా సినిమాలతో పోలిస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీకు ఇచ్చిన కిక్ ఏంటి? ఇప్పుడు నా గత సినిమాలు అన్ని కలిపితే ఎంత కిక్ వస్తుందో దానికి డబల్ ఒక్క సినిమాలో వచ్చింది అనుకో, మీటర్లో కలిస్తే. ఆల్మోస్ట్ అన్ని మీమ్స్ పేజీల్లో కూడా ఈ మధ్య ఏం రాస్తున్నారంటే స్క్రిప్ట్ సెలక్షన్ అయినా యాక్టింగ్ అయినా ఈ జనరేషన్లో విశ్వక్ బ్రో అదర కొడుతున్నాడని ఆల్మోస్ట్ చాలా మీమ్స్ వచ్చినాయి. అంటే ఈ ట్రైలర్ చూశాక అంత ఇంప్రెస్ అయ్యారనమాట. ముందుగా దానికైతే కంగ్రాట్స్ అన్న మీకు. అండ్ ఇంకొకటి చాలా మంది నేను స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదో చాలా కథలు వినేసి సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటారు, కానీ ఐ థింక్ చేతు నేను కావాలనుకున్నాడు సినిమాలో కాబట్టి చేతు నా దగ్గరకు వచ్చిండు. హిట్ అనే సినిమాకి కూడా శైలేష్ నేను ఉండాలనుకున్నాడు సినిమాలో, పాగలనే సినిమాకి నరేష్ నేను ఉండాలనుకుండు. సో వీళ్ళు నన్ను ఎత్తుకున్నాను అంటే బేసిక్ గా అది. సో నేను చాలా కథలు నేను ఎత్తుకుంటున్నాను అనుకుంటారు. సో పేషెన్స్ ఉన్నోళ్ళు, దారి ఎత్తుక్కున్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది నా దగ్గర టాలెంట్ ఉంది కానీ నాకు ఆపర్చునిటీ ఎవరు ఇస్తలేరు అన్నారు. నీకు కథ టాలెంట్తో పాటు దూరిపోయేది ఎట్లా కూడా తెలవాలి. ఇప్పుడు ఇంతమందిలో మేము కూడా అందరు వినుకుంటూ కూర్చుంటే వినడానికే సరిపోతుంది. సో నీ మొండితనం సగం ఉండాలి ఫస్ట్, అది ఎత్తుకొని వస్తుంది. చైతన్య అన్న టాపిక్ వచ్చింది కాబట్టి కృష్ణ చైతన్య అన్నది మాట్లాడుతున్నాను. సినిమాలో డైలాగ్స్ జస్ట్ ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్కే బేసిక్గా మనుషులు 3 రకాలు, ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. ఇది బాగా వెళ్తుంది అనమాట, బాగా రీచ్ అయింది డైలాగు. ఇంకా ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న? అంటే బేసిక్గా నేను చేశాను కాబట్టి నాకు కొన్ని తెలుసు, ఇంకా మేము లేని సీన్స్ కూడా మీకు తెలుసు కాబట్టి. సినిమాలో చాలా చాలా ఐకానిక్ సీన్లు, అదిరిపోయే షార్ట్లు ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. నవీన్ నులి ఉన్నాడు కదా మన ఎడిటర్, నేను 2 డైలాగులు పెట్టాను. నా ఇన్ని డైలాగులు ఉన్నాయి, పెట్టాను టీజర్లో పెట్టలేదు. ఏంది ఇన్నున్నాయి అది అనుకుంటే అది మొత్తం ట్రైలర్లో తీర్చేసాడు. సో దెబ్బ క్యారెక్టర్ థియేటర్కి రాకముందు చాలా బలంగా వెళ్ళిపోయింది. ముఖ్యంగా బేసిక్గా నేను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తాను అన్ని సినిమాల్లో ఇలా మీసం తిప్పడం చూసా, లేకపోతే ఇలా తిప్పిన వాళ్ళని చూసా, ఇలా ఇది ఈ కొత్త స్టైల్ ఏంటన్నా ఎవరు అది డైరెక్టర్ గారు చెప్పారా, మీకు అనిపించిందా? అంటే నేను కథని లుక్ టెస్ట్ అవుతున్నప్పుడు బేసిక్గా అద్దంలో చూసుకుంటాం కదా ఒకసారి మనం ఎట్లా పొలిటీషియన్ అయితే అని మంచి కత్తినప్పుడు ఎగ్జైట్మెంట్తో అది వచ్చింది. వచ్చి ఫోటోషూట్ రోజు అన్న ఇది ఒకటి ఉంటుంది వీడిది. కానీ అలా అని టైగర్ అంటే షార్ట్స్ లో నెక్స్ట్ లెవెల్. బాధ ఏంటంటే ప్రమోషన్ టైం మీకు ముందే చెప్తున్నాను, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఎక్కడైతే ఇలా తిప్పి టైగర్ అన్నాడో ఆ సీన్ మాత్రం మిస్ అవ్వకండి. థియేటర్లో బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్తో బద్దలైపోతుంది. ఆ సీన్ తర్వాత క్యాజువల్ గా మొన్న చేతు నేను మాట్లాడుకుంటున్నాను. ఇది పడ్డ తర్వాత, టైగర్ అని పడ్డ తర్వాత సీన్ మనది ఆల్మోస్ట్ ఎక్కడొస్తుందో తెలుసు కదా నీకు, నేను చేతుతోనన్నా. ఆ తర్వాత నువ్వు మళ్ళీ విశ్వక్తి దమ్కి వేసినా చూసేస్తారు అన్న. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న, అంత కిక్ ఉంటుంది ఆ సీన్. తక్కువ ఫైట్ ఉండదు అక్కడ అస్సలు, కానీ ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. అదే ఆ సీన్ లో కూడా నేను అప్పుడు మోటార్ పక్కన నాకు గుర్తుందో లేదు మీకు, ఆ సీన్ చేసి వస్తున్నప్పుడు నిజంగా టైగర్ వస్తుందన్న గుజం వచ్చింది. మామూలుగా లేదు అసలు. ఆ హెయిర్ కట్ చేసింది కానీ ఆ గడ్డం, మేసం, బాడీ లాంగ్వేజ్ అసలు ఈ సినిమాకి ఎంత ప్లస్ అయినాయి అంటే ఇంకా చాలా మంది ఇంక సింహాద్రిలో ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఒక కిక్ ఉంటుంది, అలాంటి కిక్ మళ్ళీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మీకు అంటే మీరు ఎదిగే స్థాయిలో ఇలాంటి సినిమా పడడం అనేది. అంటే ఇప్పటివరకు విశ్వక్సేన్ గారు అంటే ఒక టైర్ 2 హీరో, ఇలాంటి ఒక ఇది ఉంది కదా. నాకు ఎందుకు ఈ సినిమా తర్వాత మీరు ఆ టైర్ 1 బ్యాచ్లో ఉంటారని నాకు అనిపిస్తుంది అన్న. ఆ రేంజ్ మాస్ అయితే పడింది. టైర్ ఆ రోజు పంటి మీద చేస్తున్నాం, టీం అందరం పోవడానికే ఒక పెద్ద పంచాయతీ. 2-3 గంటలు పడుతుంది. అందరం పోయి జిమ్మిలు పోయి లైట్లు పోయి
మొత్తం పంచాయతీ పమ్మి గారు పోయి ముఖ్యంగా అందులో మా పర్రి గారికి ఈత రాక ఆయన ఎత్తుకొని పోయి కంటిన్యూటీ కోసము అందరూ వెళ్ళడం అందరం పోతే చెప్పులు కొడుతున్నాయి. అవును ఎక్కడ సీన్ డిస్టర్బ్ అయిద్దామని అందరికి ఒక చిన్న భయం వేసి ఇంపార్టెంట్ సీను వర్షం పడి ఎక్కడో అయిపోయి అండ్ మనది లాస్ట్ 2 days అనుకుంటా. అవును అవును. Ending పెట్టుకోలేము. తర్వాత ఆర్టిస్ట్ డేట్లు కావాలి అవును. మళ్ళీ అందరు డేట్లు కుదిరినప్పుడు మళ్ళీ రావాల్సి వస్తుంది 15 days తర్వాత అన్న థాట్ లో లైట్ ఆల్మోస్ట్ 20 మంది ఆర్టిస్టుల డేట్లు ఆ ఒక్క రోజు ఆ సీన్ కావాలి. అవును ఆ. హ్యూజ్ ఆ ప్రెజర్ అంతా ఉండేసరికి ఆ వర్షం ఆగిందని చెప్పి వెళ్ళి ఆ షాట్లు తీస్తుండే మిగిలిన. సో అప్పుడే టైగర్ షాట్ తీసినాం. ఫస్ట్ తీసినాం అన్న 1 more అంటే ఎవ్వరు 1 more అనట్లేరు. అవును అవును వన్ మోర్ ఇవ్వడం లేదు నీకే డౌట్ వచ్చింది అక్కడ 1 more అయ్యేలాగా చెయ్యట్లేదు, ఎవరు వాడు భయంతో బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడితే తెలియదు. వెనకాల ఆయన అలా చూస్తున్న గూస్ బంప్స్ ఇక్కడ నాకు. అవును టైగర్ ఐస్ చూడండి, నైస్ చూడండి. అక్కడ మీరు పక్కన పెడితే ఎగ్జాక్ట్ టైగర్ లో ఆ ఇంటెన్స్ ఎలా ఉంటుందో ఆయన ఐస్ అవుతుంది. యా కరెక్ట్ పర్ఫార్మర్ కాబట్టి ఒక పర్ఫార్మర్ పెద్ద ఫ్యాన్ ఎన్టీఆర్ గారి కదా. కాదు కాదు ఇప్పుడు ఐస్ అన్నారు కదా ఆయన మొన్న సుమార్ట షోకి వెళ్తే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అన్నది ఫేస్ ఇంతవరకు కవర్ ఉండి ఒక ఫోటో వేసాడు. వేసి ఇది ఎవరి ఫోటో చెప్పంటే నాదే అంటున్నాడు. నాదే ఫోటో అన్నాడు. చేతు కూడా ఇద్దరు ఇది నీదే నీదే విశ్వకి నీదే నీదే అన్నారు ఇద్దరు. అది ఓపెన్ చేస్తే అన్నది ఫోటో నిజంగా అట్లనే యాజ్ ఇట్ ఈస్ అంటే నువ్వే కన్ఫ్యూజ్ అయినా అంటే ఎంత క్లోజ్ ఉంటుందో ఆలోచించు. మన సినిమాతో పాటు నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉందన్న, కాబట్టి పనిలో పని గడిగేస్తా. ఈసారి ఆంధ్రాలో ఏమొస్తుంది అనుకుంటున్నారు? ఆంధ్రాలో తెలంగాణలో ఓవర్సీస్ లో అన్నిట్లో 31st గ్యాంగ్స్ ఫస్ట్ చూడు. అంటే నేను రాజకీయం గురించి అడుగుతున్నా. నాకు ఈ బయట రాజకీయం గురించి తెలియదు కానీ ఈ సినిమాలో నా రాజకీయం ఒకటి ఉంది. యాక్చువల్లీ లంకల రత్నం వస్తాడు. చూడు ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో రాజకీయాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో ఈ సినిమాలో రత్న చేసే రాజకీయం కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది కూడా మిస్ అవ్వకండి, ఓకేనా? ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు, అంటే ఏంటి గోదావరిలో మాత్రమే చూడాలనే? ఇప్పుడు డీజేటీలో అంటే డీజే ఒక్కలే చూసారా? అంటే ఇప్పుడు ఏమంటే మొత్తానికి గోదావరిలో ఫుడ్ అందరికి ఎలాగైతే నచ్చిద్దో మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అందరు ఆడియన్స్ ఎగ్జాక్ట్లీ అంతేనా? సో మా సినిమా తీసినాము, మసాలా సినిమా తీసినాము ఒప్పుకుంటా, బట్ ఇది మెక్సికన్ స్పైస్. ఇది లైక్ ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ఆల్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ కల్చర్స్ అండ్ ఇప్పుడు ఉండే టీనేజర్స్ కి వాళ్ళకి కూడా సడన్ గా మనకు ఒక కంప్లైంట్ ఉంటుంది చూసినావా, ఇంకా అట్లా పాత టైప్ లో తీస్తున్నారు ఏంది కమర్షియల్ సినిమాలు అనేటోళ్ళకి ఫ్రెష్ గా ఫీడ్ చేసేది. మన బాలయ్య గారు కూడా నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఫోన్లో అదే, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని. దానికి ఐ గెస్ బాగా హెల్ప్ అయింది మన ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఫస్ట్ సాంగ్